కాకుండా కానీ కింగ్డమ్ మూవీ టీజర్ వచ్చింది చూసావా? చూసానే బాబు, అసలు ఎంత బాగుంది కదా. నాకు కూడా ఆ విజువల్స్, ఆ మేకింగ్, కెమెరా వర్క్ అయితే ఇలా కొట్టేశారబ్బా. గౌతమ్ అసలు కంప్లీట్ గా విజయ్ దేవరకొండని చాలా డిఫరెంట్ గా చూపించారు. ఆయన లుక్, ఆయన హెయిర్ స్టైల్ ఎంత డిఫరెంట్ గా ఉంది. అండ్ ఆయన యాక్టింగ్ కూడా చాలా అగ్రెసివ్ గా, చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే ఆయన క్యారెక్టర్ అంతా ఒక ఎమోషనల్ వేలో తీసుకెళ్తారేమో అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఫ్యాన్స్ అందరూ విజయ్ దేవరకొండని ఒక లవర్ బాయ్ గానే చూసారు. ఇప్పుడు ఈ సినిమాతో ఇంకొక విజయ్ దేవరకొండని చూస్తారు. ఒక్కొక్క సీన్ లైక్ కేజీఎఫ్ చూసాం కదా, విజువల్స్ అయితే నాకైతే ఎగ్జాక్ట్ అట్లానే అనిపించింది. చాలా బాగుంది. అండ్ ఈ టీజర్ హైలైట్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆయన వాయిస్ కున్న ఫ్యాన్స్ అంతా ఇంత కాదు. నేనైతే పర్సనల్ గా చాలా పెద్ద ఫ్యాన్ ని. వాయిస్ లో ఉంటది నిజంగా. టీజర్ చూస్తుంది నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. నాకు కూడా ఎంత ట్రెండ్ అవుతుంది అంటే మెయిన్ రీజన్ ఆయనే. గౌతమ్ గారి డైరెక్షన్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చూడాలి. నాకైతే మూవీ చాలా మంచి హిట్ అవుతుందని అనిపిస్తుంది. నేను కూడా అట్లానే అనుకుంటున్నాను ఇప్పటి వరకు. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి ఫ్యాన్స్ ఉంటారు, ఆయన వాయిస్ వింటనే ఉన్నాం. ఆ వాయిస్ లో బేస్ అనేది అసలు వింటుంటే చెవులు బద్దలైపోతాయి అన్నమాట. అండ్ మనం విజయ్ దేవరకొండ గారిని కూడా ఇప్పటి వరకు వేరే వేరే యాంగిల్స్ లో, వేరే వేరే క్యారెక్టర్స్ లో చూసాము. ఇలాంటి క్యారెక్టర్ ఆయన ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి అని చూడటానికైనా ఆడియన్స్ ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతారా అనిపిస్తుంది నాకు. బేసిక్ గా విజయ్ దేవరకొండకి అమ్మాయిలే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు కదా. ఈ సినిమాతో ఇంకా అసలు అమ్మాయిలు ఇంకా రక్తపాతాలేనేమో. ఏమో నాకైతే అలాగే అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ దేవరకొండను చూస్తామేమో. అంతే, ఆబ్వియస్లీ చూద్దాం. మూవీ అయితే నాకైతే మంచిగా హిట్ అవుతుంది అనిపిస్తుంది. నేను కూడా అట్లానే అనుకున్నాను. హోప్స్ అయితే ఈ రేంజ్ లో ఉన్నాయి. ఒక్క టీజర్ తోనే ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్ లో పెట్టేశారు. నాకైతే ఈ టీజర్ చూసిన తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఫీస్ట్ ఏంటి, ఇంకా పండగ హాఫ్ మీల్స్ ఇలా ఇలా తిన్నారు కదా, ఇప్పుడు ఫుల్ మీల్స్ అన్నమాట. ఎందుకంటే కొత్తగా వచ్చేస్తాడు విజయ్ దేవరకొండ. మూవీ కూడా ఆ రేంజ్ లో హిట్ అవ్వాలని అనుకుంటున్నాను.